ఇటువంటి అంతరాలు లేనటువంటి సమాజ నిర్మాణం అక్షరం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది, జ్ఞానం ద్వారా మాత్రమే. అందుకే ఆయన విద్యకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆ విద్యలో కూడా ఆనాడు మహిళలకు ఎటువంటి అవకాశం లేకపోతే మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నిర్మించి తన శ్రీమతి ద్వారానే ఒక మొదటి ప్రధాన ఉపాధ్యాయులుగా వారిని మార్చి శ్రీమతి సావిత్రి పూలే గారిని ఆ పాఠశాలల నిర్మాణంలో భాగస్వామ్యం చేయటమే కాకుండా పాఠాలు చెప్పించి సమాజ మార్పుకి ప్రధానమైనటువంటి పునాదులు వేశారు. ఈ సమాజంలో ఉన్నటువంటి జెండర్ ఈక్వాలిటీని కూడా, పురుషులు మహిళలు అనేటువంటి ఈ ఇన్ఈక్వాలిటీని పైన కూడా ఆయన పెద్ద యుద్ధం చేశారు. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అటువంటి అంతరాలు లేని సమాజ నిర్మాణం చిన్ననాటి నుంచే విద్యా వ్యవస్థలోంచే నిర్మించవచ్చు అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటేసారి 100 పాఠశాలని, ఒక్కొక్క పాఠశాలకి 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల స్థలానికి తగ్గకుండా ఒక క్యాంపస్ని ఏర్పాటు చేస్తూ ఆ క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ స్టూడెంట్తో సహా కలిపి చిన్ననాటి నుంచే అప్ టు 12th క్లాస్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఈ పాఠశాల నిర్మించాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అప్పటి వరకే ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ ప్రభుత్వం రాగానే వారి డైట్ ఛార్జెస్ని 40% ఒకటేసారి పెంచి, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అర్ధాకలితో ఉండటానికి వీల్లేదని చెప్పి ఒక క్వాలిటీ డైట్ మెనూని ఇక్కడి నుంచే డాక్టర్లతో, డైటీషియన్స్తో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో తప్పనిసరిగా ప్రతిరోజు దాన్ని అమలు చేసేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటమే కాదు, ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయటానికి చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి, ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి శాసనసభ్యుడి వరకు కూడా, మండల స్థాయి అధికారి వరకు కూడా ప్రతి నెల ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేయాలి, వారితో కలిసి భోజనం చేయాలి, అక్కడ అవసరం అనుకుంటే వీలైతే నిద్రించాలని కూడా ఒక కార్యక్రమం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అట్లాగే ప్రతి విద్యా సంస్థల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళంతా కూడా సాధ్యమైనంత వరకు నాకు తెలిసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే. అటువంటి పిల్లలందరికీ కూడా మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉదయం పూట అల్పాహారం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి తద్వారా వాళ్ళకి ఆర్థికంగా కాకుండా హెల్త్ పరంగా కూడా న్యూట్రిషియస్ ఫుడ్లు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ జూన్ 2వ తారీఖు నుంచి ఈ సంవత్సరం మొదలుపెట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వాటితో పాటు ఇంకా అదనంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక స్కూల్ను తీసుకొని ప్రతి స్కూలు కనీసం 15 కోట్ల రూపాయలతో అన్ని వసతులు ఉండేటట్టుగా విద్యా వ్యవస్థ పైన పూర్తిగా దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. దీనంతటి కారణం విద్యా అక్షరం అనేది మార్పుకి నాంది పలుతుంది. ఆ అక్షరం అనే దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని ఆ ఆయుధం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షను తొలగించుకుంటూ ముందుకు పోవటమే కాదు, అంతరాలు లేని సమాజ నిర్మాణం దీని ద్వారానే సాధ్యమవుతుందని ఆ మహానుభావులు చెప్పినటువంటి విధానాన్ని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం నమ్మి ఆచరిస్తూ ముందుకు పోయే క్రమంలోనే ఈరోజు ఎప్పుడూ లేని విధంగా 13.5% ఖర్చుని బడ్జెట్లో విద్య పైన కేటాయింపులు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, ఆలోచన కూడా. బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున ఆర్థికంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధల గమనం తీసుకొనే అనేక కుల వృత్తులపై ఆధారపడుతున్నటువంటి
ఆ సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి భవనాల నిర్మాణానికి కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం నిధులు కేటాయించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఆ భవనాల నిర్మాణ కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి ఈ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించాం.